రైట్. వైసీపీకి అలాగే రాజ్యసభ సభ్యత్వానికి విజయసాయిరెడ్డి రాజీనామా చేశారు. ఆల్ ఆఫ్ ఏ సడన్ గుడ్ బై చెప్పడం వెనక రీజన్స్ ఏంటి? ప్రజల్లో ఇది ఎటువంటి సంకేతాలు తీసుకెళ్తుంది? మా ప్రతినిధి చరిత్ కుమార్ ప్రజెంట్ ఫోన్ లైన్లో ఉన్నారు. చరిత్ కుమార్, నిన్న ఒక ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి. అండర్ సెక్షన్ 87A ప్రకారం ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్ ను ఇంక్రీజ్ చేయాలని కూడా ఆయన ట్వీట్ ద్వారా ప్రకటించారు. ట్వీట్ ద్వారా ఆయన రిక్వెస్ట్ చేశారు. మరి అలాంటిది ఆల్ ఆఫ్ ఏ సడన్ ఈ రోజు ఏమైంది? ఎందుకు పార్టీకి అలాగే రాజ్యసభ సభ్యత్వానికి సైతం ఆయన గుడ్ బై చెప్పారు? నాది ఇక భవిష్యత్తు నాది, నేను వ్యవసాయం చేసుకుంటానని చెప్పారు. ఎందుకు వైసీపీ నుంచి ఒక్కొక్కళ్ళుగా నాయకులు బయటకు వెళ్తూ ఉన్నారు? ఇలాంటి కీలక నేతలు కూడా బయటకు వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటి? అయోధ్య రామిరెడ్డి కూడా రిజైన్ చేశారు అనే వార్తలు వస్తున్నాయి. దానిలో వాస్తవం ఎంత? ఏం జరుగుతోంది అసలు ఆ పార్టీలో? థ్యాంక్ యూ రోజా. ఏదైతే ఈ రోజు విజయసాయిరెడ్డి ఇచ్చినటువంటి స్ట్రోక్ అయితే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అయితే మాత్రం దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిందనే చెప్పాలి. ఖచ్చితంగా వైసీపీ శ్రేణులు ఒక్కసారిగా కూడా వెనక్కి తగ్గినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పాలి. అయితే జగన్మోహన్ రెడ్డి లండన్ లో ఉండగా ఈ రోజు జరిగినటువంటి ఘటనలు అయితే మాత్రం ఖచ్చితంగా వైసీపీ శ్రేణులు అయితే మాత్రం ఒక్కసారిగా బీటి కొలిపేలా చేశాయని చెప్పాలి. అయితే నిన్నటి వరకు కూడా యాక్టివ్ గా, అంటే ఢిల్లీలో ఏ పొలిటికల్ డెవలప్మెంట్ జరగాలన్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా కూడా దాని బిహైండ్ విజయసాయిరెడ్డి ఉంటారు. ఖచ్చితంగా ఇటు ముఖ్య ప్రధానమంత్రితో కానీ అలాగే అమిత్ షాతో కానీ ఏదైనా ల్యాబింగ్ చేయాలన్నా సరే గతంలో 2019 నుంచి 2024 దాకా ఒక బ్యాక్ బోన్ లా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి ఈ రోజు తీసుకుంటున్న నిర్ణయం అయితే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తీరం లోటుగా అని చెప్పొచ్చు. అయితే ప్రధానంగా ఇట్లు ఏదైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఏదైతే అవినీతి ఆరోపణల కేసులు ఉన్నాయో వీటిల్లో A2గా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి ఖచ్చితంగా కూడా ఈ కేసుల పట్ల రాబో రోజుల్లో ఎలాంటి ఒత్తిళ్లు రాబోతున్నాయి, ఈ కేసుల పట్ల ఎలాంటి ప్రభావం జరుగుతుంది అనేటటువంటి ముందే గ్రహించి వాటి నుంచి సేఫ్ జోన్ గా వచ్చేందుకైతే ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగాడా? అయితే ఏదైతే ఈ రోజు ట్వీట్ లో పేర్కొన్నారు, అంటే ఈ రోజు ఏదైతే ఎక్స్ లో పేర్కొన్నట్లు అయితే నాకు నిన్నటి వరకు సహకరించినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అలాగే అమిత్ షా, అలాగే ఏదైతే టీడీపీ పార్టీతో నాకు వ్యక్తిగతంగా ఇబ్బందులు ఉన్నాయి, చంద్రబాబుతో కాదు, అలాగే ఈ రోజు పవన్ కళ్యాణ్ కూడా నాకు సుదీర్ఘమైనటువంటి స్నేహితులు అంటూ కూడా తెలియజేశారు. అంటే ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఏదైనా సేఫ్ గేమ్ లోకి మన విజయసాయిరెడ్డి వచ్చారా అనేది కూడా ఒకంత అనుమానించాల్సిన పరిస్థితి అయితే ఉందని చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఇది ఖచ్చితంగా కూడా పెద్ద ఎదురు దెబ్బగానే భావించాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే మాత్రం మూలిగే నక్క మీద తాటికే పడ్డ చందంగా అయితే మాత్రం ఇది ఉందనేటటువంటి భావన అయితే కలుగుతుందని చెప్పాలి. ఖచ్చితంగా కూడా ఈ రోజు జరిగినటువంటి పరిణామం ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా ఏదైతే నిన్నటి వరకు కూడా 2024 సార్వత్రిక ఎన్నికల్లో నెల్లూరు నా పురిటిగట్ట, ప్రతి ఒక్కరికి నేను అందుబాటులో ఉంటాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా నేను కాపాడుకుంటాను, వైసీపీకి సంబంధించినటువంటి అన్ని వ్యవహారాలు నేను చూసుకుంటాను, ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉంటానటువంటి విజయసాయిరెడ్డి ఈ రోజు పార్టీకి దూరంగా జరగడం, అలాగే రాజ్యసభకి రాజీనామా చేసేటటువంటి ఆలోచనలో ఉండడం, ఇవన్నీ కూడా ఖచ్చితంగా కూడా వైసీపీకే కాదు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు కూడా ఇది పెద్ద దెబ్బగానే భావించాల్సి ఉంటుంది రోజా. రైట్ చరిత్. రైట్, ఇక మా గుంటూరు ప్రతినిధి రమేష్ మరిన్ని వివరాలు అందిస్తారు. రమేష్, చెప్పండి, రాజకీయాలకు విజయసాయిరెడ్డి